శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, వ్యాసప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం 18 పర్వాల్లో 11 పర్వాలు పూర్తి చేశాం. ఆది, సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన శాంతి పర్వంలో కూడా 101 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజున 102వ అధ్యాయాన్ని చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. సమర్థ సద్గురు నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయే. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ కిం శీలా కిం సమాచార కథం రూపాశ్చ భారత కిం సన్నాహ కథం శాస్త్ర జనాస్యు సంగరే క్షమ. యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు అడుగుతున్నాడు, ఓ వీరుడా, తాతయ్యని అడుగుతున్నాడు, యుద్ధరంగంలో ఎటువంటి స్వభావం, ఎటువంటి ప్రవర్తన, ఎటువంటి రూపం కల యోధులు తగినవారు, వారి కవచాలు అస్త్రశస్త్రాలు ఎలా ఉండాలి? భీష్మ ఉవాచ యుధాచరితమేవాత్ర శస్త్రం పత్రం విధీయతే ఆచారాద్వీర పురుష తదా కర్మసు వర్తతే. భీష్మ వారు చెప్తున్నారు, అస్త్రశస్త్రాలు, వాహనాలు, యోధుల దేశాలు, వంశం, వీటి ఆచారాలకు అనుగుణంగానే ఉండాలి. అస్త్రశస్త్రాలు, వాహనాలు అంటే యోధులు ధరించే అస్త్రశస్త్రాలు, వాహనాలు వాళ్ళ దేశానికి తగినట్టుగా, వాళ్ళ వంశానికి తగినట్టుగా ఉండాలి. అంటే పరంపరాగతంగా ఏ ఆచారాలు ఆ వంశం వారు, ఆ దేశం వారు పాటిస్తున్నారో ఆ ఆచారాలను అనుసరించే ఉండాలి వాళ్ళ ఆయుధాలు. గాంధారా సింధు సౌవీరా నకర ప్రాసయోధిన అభిరవ సుబలిన తద్బలం సర్వపారగం. గాంధార, సింధు, గాంధార అంటే ఇప్పుడున్న కందహారే, ఎక్కడుంది అది? ఆఫ్ఘనిస్తాన్. ఇవన్నీ కూడాను ఒకప్పుడు మన ప్రాంతాలే. సింధు సౌవీర దేశ యోధులు నఖర ప్రాసాలనే ఆయుధాలను ఉపయోగిస్తారు. వారు నిర్భయులు, మహాబలవంతులు. వారి సైన్యం అందరినీ కూడా మించిపోయిన సైన్యం అది. సర్వశస్త్రేషు కుశలా సత్వవంతో హ్యుషీనరా ప్రాచ్య మాతంగ యుద్ధేషు కుశల కూటయోధిన. ఉసీనర యోధులు అన్ని ఆయుధాలు ప్రయోగించడంలో నేర్పడదు, అతి బలవంతులు. ఇక తూర్పు దేశవాసులు గజ యుద్ధంలో ఆరితేరిన వారు, కూట యుద్ధాలు చేస్తారు. ఇప్పుడు కూడా ఏనుగులు ఎక్కడగా తిరుగుతాయంటే తూర్పు దేశాల్లోనే. భారతదేశానికి తూర్పు దేశాలు గజపతులు అనేవాళ్ళు, అందుకోసం వాళ్ళని. ఒరిస్సా, పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతాలు. తథా యవన కంభోజ మధురామభితశ్చయే ఏతే నియుద్ధ కుశలా దాక్షిణాచ్చాసి పాణయ. యవన కాంభోజులు, మధురకు చుట్టుపక్కల వారు, మల్ల యుద్ధంలో కుశలురు. దాక్షిణాచ్యులు చేత కత్తిపట్టి యుద్ధం చేసేవాళ్ళు, కత్తి యుద్ధంలో యోధులు వాళ్ళు, స్పెషలిస్టులు అన్నమాట. సర్వత్ర శూరా జాయంతే మహాసత్వ మహాబల ప్రాయ ఏవ సముద్దిష్ట లక్షణాన్ని తుమే శృణు. సాధారణంగా అన్ని దేశాల్లోనూ మహాబల పరాక్రమవంతులు ఉద్భవిస్తారు. వారి గురించి చెప్పాను, ఇక వారి లక్షణాలు కూడా చెప్తాను విను. సింహశార్దూల వాంగ్నేత్ర
సింహశార్ధూలగామిన పారావత కులింగాక్ష సర్వేశ్వర ప్రమాధిన. సింహశార్ధూలాల వంటి వాక్కు నేత్రాలు నడక కలవాళ్ళై పావురాలు కులింగాల వంటి నేత్రాలు కల యోధులందరూ కూడాను శత్రువుల్ని మధిస్తారు. మృగస్వరా ద్వీపినేత్రా వృషభాక్షాస్తరస్విన ప్రమాదినస్య మందాశ్చ క్రోధనా కింకిణీస్వన. మృగాల వంటి కంఠస్వరం, పులుల వంటి ఎద్దుల వంటి నేత్రాలు గల వాళ్ళు వేగవంతులు, జాగరూకత లేనివారు వాళ్ళని మూఢులు అంటారు. మువ్వల వంటి కంఠస్వరం కల వాళ్ళు క్రోధ స్వభావులై ఉంటారు. మేఘస్వన క్రోధముఖ కేచిత్కరభిసన్నిభ జిహ్మనాసాగ్ర జిహ్వాశ్చ దూరగా దూరపాతిన. మేఘధ్వని వంటి కంఠం కలిగి క్రోధముఖులై ఒంటె వంటి శరీరంతో ముక్కు నాలుక పంపు ముక్కు నాలుక రెండు వంపుగా ఉన్నవాళ్ళు, దూరం వెళ్ళగలిగి ఉన్నవారు, దూరంగా ఉండే లక్ష్యాన్ని ఛేదించగలవారు కూడా వీళ్ళు. బిడాల కుబ్జతనవ తమకేశాస్తమత్వచ శీఘ్రాశ్చ ఫలవృత్తాశ్చ తే భవంతి దురాసద. పిల్లిలాగా పొట్టిగా ఉండే శరీరం కలిగి వెంట్రుకలు చర్మం పలచగా ఉండేవారు, వేగంగా ఆయుధాలు ప్రయోగించగలిగిన వాళ్ళు. అయితే వాళ్ళు చపల వృత్తులు, దుర్జయులై ఉంటారు. గోధా నిమిలిత కేచిత్ మృదు ప్రకృతేస్తథా తరంగ గతి నిర్ఘోష తే పారహిష్ణవ. ఉడున్లాగా ఎప్పుడు నిమిలితాక్షులై మృదు స్వభావులై నడకలో అశ్వగమనం గల యోధులు, యుద్ధ పారంగతులు వాళ్ళు. సుసంహతా సుతనవ వ్యూఢోరస్కా సుసంస్థిత ప్రవాదితేషు కుప్యంతి హృష్యంతి కలహేషు చ. దృఢమైన శరీరం, వెడల్పైన రొమ్ము, తీర్చదిద్దినట్లున్న అవయవాలు కలిగిన వారు యుద్ధంలో స్థిరంగా నిలబడతారు. భేరీధ్వనులు వినగానే కుపితులవుతారు. వారికి కయ్యం అంటే మహాసంతోషం. యుద్ధం అంటే గంభీరాక్ష నిస్సృతాక్ష పింగాక్ష భృగుటీముఖ నకులాక్ష తథా చైవ సర్వే శూరాస్తనుత్యజ. లోతై ముందుకు పొడుచుకుని వచ్చినట్లుండే ఎర్రటి కన్నులు కలవాళ్ళు, ముంగిస వంటి కన్నులు కలవాళ్ళు, బొమ్మ ముడిపాటు కలిగిన అందరూ వీరులు. యుద్ధంలో వీళ్ళు దేహత్యాగానికి వెనకాడరు. జిహ్మాక్ష ప్రలలాటాక్ష నిర్మాంసనవోపిచ వజ్రబాహ్వ అంగుళీ చక్ర కృశ ధమని సంతత ప్రవింశంతి చ వేగేన సాంపరాయే ఉపస్థితి వరణా ఇవ సమ్మత్త తే భవంతి దురాసద. వంపు తిరిగిన కన్నులు, ఉన్నతమైన లాటం, మాంసరహితమైన మూపురం కలిగి దుర్బలమైన శరీరంతో భుజాలయందు వజ్రచక్రం, వ్రేళ్లయందు చక్రచక్రం కలిగి నాడులన్నీ ఉబ్బెత్తుగా కనపడుతుండేవారు. యుద్ధం సంభవించగానే అతివేగంగా వాళ్ళు శత్రు మధ్యంలోకి చొచ్చుకుపోతారు. మదపు టేనుగుల్లాగా శత్రువులకు దుర్జయులై ఉంటారు. దీప్త స్ఫుటిత కేశాంత స్థూల పార్శ్వ హనుముఖ ఉన్నతాంశ పృథుగ్రీవ వికటాస్థూల పిండిక ఉద్ధతా ఇవ సుగ్రీవ వినతా విహగా ఇవ పిండ శీర్షాతివక్రాశ్చ పృషదంశ ముఖాస్తదా. ఉగ్రస్వరా మన్యుమంత యుద్ధేశ్వరావసారిణ అధర్మజ్ఞావలిప్తాస్య ఘోర రౌద్ర ప్రదర్శన. బిరుసెక్కిన ఎర్రటి వెంట్రుకలు, వెడల్పైన పక్కటెముకలు, మూపురం ముఖం కలిగి ఎగు భుజాలతో మెడ లావైన పిక్కలతో చూడటానికి వికటంగా ఉండేవారు. సుగ్రీవ జాతి గుర్రాల్లాగా, గరుడ పక్షిలాగా ఉద్ధతంగా ఉండేవారు. గుండ్రని తలతో వెడల్పైన ముఖంతో పిల్లి ముఖం కలిగిన వారు ఉగ్రస్వరంతో కోపావిష్టులై ఉంటారు. యుద్ధంలో గర్జిస్తూ తిరుగుతూ ఉంటారు. ధర్మజ్ఞానం లేనివారు గర్విష్ఠులై ఉంటారు. ఘోరాకృతి కలిగి చూడటానికే భయంకరంగా ఉంటారు. చక్తాత్మాన సర్వయేతే అంత్యజాఖ్య నివర్తిన పురస్కార్య సదా సైన్యే హన్యంతే గ్రంథి చాపి. వీళ్ళందరూ కూడా అంచజులు, యుద్ధంలో వెనుతిరగని వారు, ప్రాణాలకు తెగించిన వారు. సైన్యంలో వీరు
బహుమానింపదగిన వారు, దెబ్బ కొట్టవల కలవారు కూడా. అధార్మిక భిన్న వృత్త శాంతే నైషాం ప్రాభ ఏవమేవ ప్రకుప్యంతి రాజ్ఞాప్యోతే హ్యభీక్ష్ణశ. వీరు అధార్మికులు, మర్యాదలను ఉల్లంఘించేవారు. వీరు రాజుల మీద కూడా మాటిమాటికి కోపగిస్తూ ఉంటారు. వీరిని పరాభవించకుండా మృదువైన మాటలతోనే వశపరుచుకోవాలి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వని రాజధర్మానుశాసన పర్వని విజిగీషమాణ వృత్తి ఏకాధిక శతతమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 101వ అధ్యాయం. రేపు మనం 102వ అధ్యాయం చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమీశ. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.